నగరాల్లో సాధారణంగా గ్యాస్ స్టవ్లపై వంటలు చేస్తారు. కానీ ఇరాన్ యుద్ధంతో పరిస్థితులు మారాయి. ఇదివరకు హోటల్స్, హాస్టల్స్ లో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంటలు చేశారు. దీంతో కట్టెలకు డిమాండ్ పెరిగింది. కొన్ని సందర్భాల్లో కట్టెలు దొరకని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా కట్టెలను కొనుగోలు చేయడం లేదంటున్నారు వ్యాపారులు. నగరంలో మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటల్స్, హాస్టళ్లలో కట్టెల పొయ్యిలే ఆధారమయ్యాయి. ఎంత కష్టమైనా, వంట ఆలస్యమైనా కట్టెల పొయ్యిలపై వంటలు చేశారు. దీంతో కట్టెలకు డిమాండ్ పెరిగింది. హోటళ్లు, వంటశాలలు, ఫంక్షన్లకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కట్టెలను ఉపయోగించడంతో వాటి ధరలు పెరిగాయి. మళ్లీ కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో కట్టెలకు డిమాండ్ పెరుగుతుందని స్టాక్ తెచ్చిపెట్టుకుంటే ఎవరూ కొనడం లేదంటున్నారు వ్యాపారులు. ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉన్నప్పుడు హాస్టల్స్, హోటల్స్ వాళ్ళు తీసుకెళ్ళారు. ఇప్పుడేమో మ్యారేజెస్, బర్త్డే ఫంక్షన్స్ అట్లా వాళ్ళు తీసుకెళ్తున్నారు. చాలా మటుకైతే తగ్గింది కంపేర్ చేస్తే. ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ కూడా దొరుకుతున్నాయి అన్నారు కదా, సిలిండర్ కొంచెం తగ్గింది. అండ్ హీట్కి కష్టం కదా, ఇప్పుడు ప్రొడక్షన్ కూడా తక్కువ అయింది. స్టాక్ కూడా వస్తలే, ఎండలకి అక్కడ వర్కర్స్ ఎవరు వర్క్ చేస్తలేరు. సో రేట్లు అక్కడ పెంచి అమ్ముతున్నారు. ఇక మేము కూడా పెంచినాం. గ్యాస్ ధరలు ఎంత పెరిగినా కట్టెల పొయ్యి జోలికి వెళ్లడం లేదు ప్రజలు. ఎండలతో కట్టెలు కొట్టేవారు కూడా దొరకడం లేదంటున్నారు వ్యాపారులు. ప్రస్తుతం కిలో 18 రూపాయలు ఉందన్నారు. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ధరలు తగ్గిస్తున్నారు. 1500 రూపాయలకు క్వింటా కట్టెలు ఇస్తామన్నా తీసుకోవట్లేదంటున్నారు వ్యాపారులు. సేల్ అయితే తక్కువ ఉంది, స్టాక్ రావడం కూడా మామూలుగా వస్తుంది, ఎక్కువ ముందట్లాగా వస్తలేదు. రేట్స్ అయితే పెరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు మేము అమ్మేది అయితే 18 రూపీస్ కేజీ అలా అమ్ముతున్నాం. క్వింటల్ వచ్చేసి 1800. ఎక్కువ లంసం తీసుకునే వాళ్ళకు 1600 అట్లా ఇస్తాం. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మాకు రావడం కూడా మాకు అక్కడ క్వింటల్ వెనక 500 పెంచారు. అందుకని మేము రేట్ పెంచి అమ్ముతున్నాం. ఒక 1 వీక్, ఒక 1 మంత్ నుంచి అయితే చాలా తగ్గింది సేల్ అయితే. గ్యాస్ కొడుతున్నప్పుడు డైలీ 10 క్వింటాలు 20 క్వింటాల్ వరకు సేల్ అయింది. ఇప్పుడు డైలీ ఒక 5-6 క్వింటాల్ వరకు పోతుంది. కట్టెల ధరలు తగ్గించినా సేల్స్ పెరగడం లేదంటున్నారు వ్యాపారులు. గ్యాస్ సరఫరా మళ్లీ జరగడంతో హోటల్స్, హాస్టల్స్ నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదన్నారు.